ప్రభాకర్ నీ గౌరవం నేను కాపాడుతా. గుడిబడి గుట్టల కట్టుడు నందన పానాది అన్నారు. నేను ఏదన్నా రాజ్యసభలన్నా ఒప్పించి ఇళ్ళలో దాంట్లో పెట్టించి ఏర్పాటు చేస్తా. తప్పకుండా గెలిపిస్తారా లేదా? ఉమ్మంటే రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఇస్తాడు, ఒక్కటి రెండు మాటలు చెప్తాడు మంచిగా. మీకు బస్సు ఫ్రీ చేసిన మా ఆడక్కడకు సంబరపడతారు, కానీ ఆడవాళ్ళు ఫ్రీ చేసి మొగోళ్ళకు డబ్బా చేసాడు. ఆ మొగోళ్ళు మనోళ్ళు కాదా? వాడు అంటే బస్ ఫ్రీ ఆడవాళ్ళకి చేసి మొగోళ్ళకు గొచ్చి పరిశాడు. ఇంకొకటి అంటాడు ఈ మధ్యన ఇంద్రమ్మ సీనలు ఇచ్చిన అంటాడు. ఎంతమందికి వచ్చినాయి చేతులు ఎత్తండి ఇంద్రమ్మ చీరలు వచ్చినాడు. ఆగా నేను చెప్తా, దాని కథ కూడా చెప్తా. నేను ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంద్రమ్మ చీరలు అంటే మీకు తెలియదు. డాక్టర్ గ్రూప్ ఐకేపీ వాళ్ళకే ఇచ్చిండు, వేరే వాళ్ళకి ఇయ్యలే. బతుకమ్మ చీరలు ఒక్క ఇంట్లో 5 కానీ 6 కానీ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండ్రా అంటే ఈ సంతకం పెట్టిండ్రా, ఐడి కార్డు పెట్టి ఇచ్చిండ్రా. ఎందుకు పెట్టిండ్రు? బ్యాంకు పోతే ఏం చేస్తాం? బ్యాంకు పోతే ఐడి కార్డు ఇస్తాం, ఫోటో ఇస్తాం, సంతకం పెడతాం. ఎందుకు? లోన్ కోసం. ఈ ఐకేపీ ఇచ్చినవన్నీ 1200 రూపాయలు నీ మీద అప్పు. వింటారవా? అప్పు. నా 450 కోట్లు మీ ఐకేపీ సెంటర్ నుంచి అప్పు తీసుకొచ్చి ఆ చీర ధర ఎంత? 300. 500 రేవంత్ రెడ్డికి లంచమట ఒక చీర, మంత్రికి 300 అట. విన్నారా? ఇనుండి మీరు 1200 నెల రోజుల తర్వాత అప్పు కట్టుకొని నోటీస్ వస్తుంది. ఏంటిది? ఈ అప్పుడు చీరే అంటారు. ఆవిడ బిడ్డ నాకేమనిపిస్తాను చెప్పనా? తల్లిగారింటికి వచ్చినట్టు అనిపిస్తాను. వాళ్ళు 3 సార్లు గెలిపించారు, 3 సార్లు మీరు గెలిపించారు. ఇప్పుడు అమ్మగారింటికి వచ్చినట్టు అనిపించింది. దాన్ని ఆలోచించండి. మనం మంచి చెడు కూడా ఆలోచించాలి. పట్ట దయనే చెప్పిండనో ఇంకోరో చెప్పిండనో ఓటేసుడు కాదు, ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటున్నా అంటే మోసం చేసి ఓట్లు వేయించుకుంటారు అబద్ధాలు చెప్పి. గెలిచిన రాష్ట్రంలో ఎక్కువసార్లు గెలిచింది కేసీఆర్ గారు, నేను. మొన్న ఓడిపోవడానికి కారణం కూడా ఊకే ఈయనేనా, కొత్తోడు వస్తే ఏం చేస్తాడు చూద్దామని వేసింది. ఇప్పుడు వేసిన తర్వాత ఇట్లా కొట్టుకుంటారు. అంటే అలా మనం ఒక్కసారి పోగొట్టుకున్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. మన విలువ తెలుస్తుంది. ఉన్నంతసేపు 10 మీద ఉన్నంతసేపు విలువ తెలియదు. ఉదాహరణ చెప్తున్నా, రోజు కన్న తల్లి భోజనం పెడతాను. తల్లి పెట్టేటప్పుడు కొడుకున్న బిడ్డను రూపాయి ఇంటి కోసం చేసి ఇచ్చిండు. గుర్తున్నదా లేదా? అది దమ్మన్నపేట నాంది. ఎన్టీ రామారావు డాక్రా గ్రూపులు పెట్టి మహిళల చైతన్యం చేసింది ఎన్టీ రామారావు గారు. అంటాడు కాంగ్రెస్ వాడు ఒక్క పని చేయాలి, తెలంగాణ సాధించాలి, తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ బాగు చేస్తా అని మాట ఇచ్చింది తప్ప నేను ఇది చేస్తా అది చేస్తాను కూడా మాట చేయలేదు. తెలంగాణ తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే ధ్యేయం పెట్టుకున్నాడు ఆయన, పేదలకు సాయం చేయాలి, పేదలను బాగు తీసుకురావాలి, రైతులను పైకి తీసుకురావాలని. ట్రాన్స్ఫార్మర్ కలిపేది. ఇక్కడ దమ్మనపేటలో ఒక మోటార్ కలిపే దుకాణం ఉండేది. ఇక్కడ ఫుల్ రష్, మోటార్లు అన్ని కలిపిన మోటార్లు ఉండేది. అప్పుడప్పుడు దొంగతనం చేసిన. దయచేసి మోసం మాటలు ఎన్ని మాట్లాడిండే. పాప 2000 పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇయ్యలే. కోడలు అత్తా బాగున్నావా అన్నది 2000 వచ్చినాక. రేవంత్ రెడ్డి 4000 దాకా కేసీఆర్ పక్క రెడ్డి పెట్టి పొట్టోడే పెద్ద కొడుకలేదు. రేవంత్ రెడ్డి దుమ్ము లేపాడు. 4000 ఎలక్షన్లు తెల్లారా ఇస్తలేదు. ఇచ్చిండా? ఎవరికన్నా 4000 ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి పాపం ఇస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇస్తే వాడు ఎలక్షన్ల తెల్లారి పెళ్లి చేసుకుంటూ ఆగండి, ఎలక్షన్ల తెల్లారే తులం బంగారం ఇస్తారంటే 1 రోజులు ఆగింది. 2 ఏళ్ళు అయింది. వచ్చిందా తులం బంగారం? నేను 500 రేవంత్ రెడ్డికి లంచమట ఒక్క చీరకు.
300 మంత్రి 200 అప్పు తీసుకున్నట్టు మీరు సంతకం పెట్టిను, ముద్ర కొట్టించును, రేపు నెల రోజుల తర్వాత 1200 కట్టుకొని నోటీస్ వస్తుంది. ఫోటో చీర రాలోలే అదృష్టవంతులు. చీర వచ్చిన దగ్గర 1200 అప్పు తీసుకొని చీర ఇచ్చింది లేదా? గెలిపిస్తారా లేదా? కాంగ్రెస్ ఇట్ట కట్టియాలి, కట్టిస్తారా లేదా? ఐదుగురున్నారు రాజ్యసభ సభ్యులు. ఆల్రెడీ రవిచంద్ర నాకు ఇప్పటికి 20-30 లక్షలు ఇల్లందరికి ఇచ్చాడు. అయ్యప్ప స్వామి గుడికి ఇంకేదో కమ్యూనిటీ హాల్స్ అడిగితే కూడా ఇచ్చాడు.